నేనైతే కొంచెం బాగున్నాను, కొంచెం బాలేదు. ఉంటుందో చూపిస్తాను రండి. కొంచెం మెస్సీ అయిపోయింది, సర్దుతున్నాం కదా, సో ఏమనుకోవద్దు. అనే ఓఆర్ఆర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ 80 ఇయర్స్ ఆర్ 90 ఇయర్స్ హిస్టరీ ఉంటుంది దానికి. మా ఇంటి బాహుబలిని ఇంట్రడ్యూస్ చేస్తాను రండి. ఆల్మోస్ట్ 100 ఇయర్స్ ప్లస్ ఉంటుంది. అండ్ దీని వెయిట్ వచ్చేసి దగ్గర 500 కేజెస్. సో మీరు నమ్మరు కదా, నమ్మమాకండి. అమ్మగారి చెక్క బీరువా ఎంటీ హౌస్ టూర్ అయితే చూపిస్తాను. మా విల్లా ఈజ్ నాట్ ఆల్ ఫ్యాన్సీ, డబ్బా కాదు, బట్ జరిగింది అదే చెప్పాలి కదా. ఫైనల్లీ రథం అయితే కదిలింది. వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ హౌస్ ఐ హ్యావ్ ఎవర్ స్టేడ్ ఇన్. ఐఎమ్ రియలీ గోయింగ్ టు మిస్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్. అయితే నుంచున్న వాళ్ళు నుంచున్నట్టే ఉన్నారు యూటిలిటీ ఏరియా. అండ్ వాళ్ళు వెళ్ళేసరికి 8:30 దాటింది ఉన్నారు, బికాస్ తనకి చాలా కాళ్ళ నొప్పులు వచ్చేసి అదంతా క్లీన్ చేసేసాను. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే కొంచెం బాగున్నాను, కొంచెం బాగాలేదు. బికాజ్ ఎందుకో తెలుసు కదా మీకు, ఇల్లు మారుతున్నాము. సో ఫైనల్ డే అయితే వచ్చేసింది ఇల్లు మారేది. ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద మీకు ఒక వైట్ బ్యాగ్ కనిపిస్తుందా? ఈ బ్యాగ్ గురించి చెప్తాను. యాక్చువల్లీ ఇలాంటి బ్యాగ్స్ మా డాడీ తీసుకొచ్చారనమాట, ఒక 10 బ్యాగ్స్ వరకు. ఇలాంటి బ్యాగ్స్లో మేము చాలా సామాన్, అంటే కబోర్డ్స్ అన్నీ కూడా ఖాళీ చేసేసి ఇంక్లూడింగ్ కిచెన్ కూడా మేము వెళ్ళి సర్దేసుకున్నాము. ఇక్కడ ఓన్లీ ఫర్నిచర్, వెహికల్స్ అండ్ మెయిన్ సామాన్ ఉంటుంది కదా, లైక్ ఫ్రిడ్జ్, టీవీ, ఇవి మాత్రమే ఉన్నాయి. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని మాట్లాడుకున్నాము. సో 8 o'clock వచ్చారు. ప్రీమియం ప్యాకేజ్ అనమాట. అండ్ మేము క్లోజ్డ్ కంటైనర్ అడిగాము, బట్ ఓపెన్ కంటైనర్ తీసుకొచ్చారు. సో బయట నుండి అయితే మా విల్లా ఇలా ఉంటుంది. మాది కార్నర్ విల్లా అనమాట. అండ్ మాకు ఒక సెపరేట్గా లాన్ కూడా వచ్చింది. దాని పక్కనే ఇలా మెట్లు దిగితే ఓపెన్ జిమ్ ఉంటుంది అండ్ వాకింగ్ ట్రాక్, అలాగే కమ్యూనిటీ లాన్ కూడా ఉంటుంది. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట మా ఇంటిది. ఇక్కడ చూడండి, బెడ్ మీద ఒక వైట్ బ్యాగ్ ఉంది. సో అలా సర్దుకున్నాం అనమాట సామాన్లు. ఈ స్టిక్కర్స్ తీయలేదు, సామాన్ అంతా వెళ్ళిపోయింది కదా, సో త్వరగా అయిపోతుందని అయితే అనుకున్నాము, బట్ అసలు అవ్వదన్నమాట అట్లాగా. సో చూడండి ఎంత జాగ్రత్తగా తీస్తున్నారు, ఏదో గ్లాస్ ఐటమ్స్ లాగా ఒక్కొక్కటి మెల్లిగా. సో అప్పటికే ఆల్మోస్ట్ 11 అయిపోతుంది అనమాట టైం వచ్చేసి. సో ఇంత మెల్లిగా తీస్తే ఇంకెప్పుడు వెళ్తామో అనిపించింది నాకైతే. ఈ కబోర్డ్ ఎందుకు వదిలేసామంటే ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకెళ్ళి యాస్టీస్గా అక్కడ కబోర్డ్స్లో పెట్టేయడమే. సో ఇలాంటివైతే మేము క్యారీ చేయలేదు కార్లో. ఈలోపు మా ఇల్లు ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. కొంచెం మెస్సీ అయిపోయింది, సర్దుతున్నాం కదా, సో ఏమనుకోవద్దు. సో పైకి రాగానే ఒక ఎంటీ హాల్ అండ్ 2 bedrooms ఉంటాయి. సో ఇక్కడ ఐరన్ గేట్ దాటిన తర్వాత ఒక స్లైడింగ్ డోర్ అండ్ ఇదంతా కూడా బాల్కనీ అనమాట. సో మా స్వింగ్ సెట్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాము. సో వ్యూ చూసారా, మాకు ఓపెన్ జిమ్, మా లాన్ అండ్ కమ్యూనిటీ గార్డెన్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ పక్కనే ఓఆర్ఆర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మా ఇంట్లో ఇది ఒక వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్పాట్ అనమాట. నాకైతే చాలా చాలా ఇష్టం, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 3rd రూమ్, విచ్ ఇస్ ఆఫీస్ రూమ్. సాగర్ యూస్ చేసుకుంటారనమాట ఈ రూమ్ని. సో తన ప్రింటర్, ల్యాప్టాప్ అవన్నీ కూడా అక్కడ పెట్టుకున్నారు. అండ్ ఇటు పక్కన ఉంది కదా క్రాకరీ యూనిట్, ఇదొక్కటే ఇచ్చారు క్రాకరీ కోసం. దీని పక్కన ఉన్నది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మీరు నా అవుట్ఫిట్స్ వీడియోలో ఈ మాస్టర్ బెడ్రూమ్ బ్యాక్ డ్రాప్ చూసుంటారు కదా, వాల్పేపర్ అంతా కూడాను. సో ఈ మంచం మీదే కూర్చొని నేను వ్లాగ్ చేశాను. సో ఫుల్లీ వెంటిలేటెడ్ హౌస్ అనమాట. చూసారా కబోర్డ్స్ అన్నీ కూడా ఎలా ఖాళీ అయిపోయినాయో. సో మొత్తం ఖాళీనే. ఇక్కడ చెక్క వార్డ్రోబ్ ఉంది కదా, ఇది యాక్చువల్లీ చాలా పాతదన్నమాట. ఒక ఆల్మోస్ట్ 80 ఇయర్స్ ఆర్ 90 ఇయర్స్ హిస్టరీ ఉంటుంది దానికి. వాళ్ళ అమ్మమ్మ పెళ్ళిలో తీసుకున్న వార్డ్రోబ్ అది. సో సాగర్ యూస్ చేస్తున్నారు దాన్ని. ఇప్పుడైతే మా ఇంటి బాహుబలిని ఇంట్రడ్యూస్ చేస్తాను రండి. ఏం లేదు, ఈ బీరువా అనమాట. సో ఇది ఆల్మోస్ట్ 100 ఇయర్స్ ప్లస్ ఉంటుంది. అండ్ దీని వెయిట్ వచ్చేసి దగ్గర 500 కేజెస్.
సో మీరు నమ్మరు కదా, నమ్మమాకండి. బికాస్ దీనికి ప్రతిసారి 6 to 7 మెంబర్స్ అయితే కావాల్సి వస్తారనమాట క్యారీ చేయడానికి. అండ్ ప్రతిసారి కూడాను బలి తీసుకుంటుంది, లైక్ వేలు కట్టవడము, కాలు కట్టవడము అట్లాగా. విన్నారా, అది ఖాళీ బీరువా అనమాట. జస్ట్ 10 రూపీస్ నోట్ ఒక్కటే ఉంది బీరువాలో. సో ఇంకేం లేవు, బట్ చాలా టైం తీసుకుంది ఇక్కడే. అండ్ దానివల్లే మేము పెయింటింగ్ కూడా వేయించలేకపోయాము దీనికి. సో అది బయట పెట్టాలి, ఇదంతా ప్రాసెస్ అసలు ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి మేము ఏం డిసైడ్ అయ్యామంటే మేబీ వాల్ పేపర్ ట్రై చేయొచ్చు అంతే. వాళ్ళు ఏమీ డైరెక్ట్గా మోసుకెళ్ళట్లేదు, అది ఇంపాసిబుల్. సో కిందంతా కూడా క్లాత్స్ వేసామన్నమాట. క్లాత్స్తో లాగుతున్నారు, అలా లాగే తీసుకెళ్తున్నారు డ్రాగ్ చేసుకుంటూ. गेट तक बाहर निकाले थे, गेट तक बाहर निकालो, फिर मेरे को गेट इसको लेके पकड़ो। पूरा इसका घुटने लगा, इसका घुटने लगा, डबा ఇది చూస్తున్నంతసేపు అయితే నా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతూ ఉండింది. సో అంత టెన్షన్ వచ్చేసింది అనమాట. సో చాలా భయం వేసింది. ఫైనల్లీ అయితే పెట్టారు పాపం. అండ్ ఇప్పుడైతే అమ్మమ్మ గారి చెక్క బీరువా తీసుకెళ్లే టైం వచ్చేసింది. సో ఇది కూడా ఏం తక్కువ వెయిట్ కాదు. సో దీన్ని కూడా ఒక 4-5 అయితే మోసుకుంటూ తీసుకువెళ్ళారు. బట్ బీరువాతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ అనమాట. ఇంకా మీకు అసలు విషయం చెప్పలేదు కదా, సో నేను ఎందుకంత డల్గా ఉన్నాను. సో సాహత్ అయితే విజయవాడ వెళ్తున్నాడనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి. సో 1 వీక్ ఉండడానికి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. తను ఎప్పుడు వదిలి ఉండిందే లేదు అసలు మేము. అంత ధైర్యం ఎందుకు చేశామంటే నిన్న ఫ్రెండ్స్ వచ్చారు కదా పిల్లల్ని తీసుకొని, సో వాళ్ళతో అయితే పంపిద్దామని. సో సాహత్కి అసలు ఈ విషయమే తెలీదు, హీ హ్యాస్ నో ఐడియా. ఆ రోజు నాకు అస్సలు బాగాలేదు, ఫుల్ ఫీవర్గా కూడా ఉండింది, పైగా ఇది కూడాను. No. No, Goody. Bye. No, Ira. Hey, bye, bye tomorrow. Ammalu. Ammalu. Bye, miss you. సాహత్ అయితే 11:30కే వెళ్ళిపోయాడు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయింది. ఇక్కడ చూడండి ఫోటో ఫ్రేమ్ మర్చిపోయారు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాలి. సో మీకు మా ఎంటీ హౌస్ టూర్ అయితే చూపిస్తాను. సో ఇదంతా కూడా హాల్. ఇటు రైట్ సైడ్ మేము దివాన్ వేసుకునే వాళ్ళం అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సోఫా సెట్ వచ్చేది. ఇదంతా కూడా వుడ్ వర్క్ చేయించారనమాట. ఇక్కడ నుండి పక్కనే పూజా మందిర్ ఉంటుంది, ఆ పక్కనే కిచెన్ వస్తుంది. మొత్తం కూడా వైట్ ప్లాట్ఫామ్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ వాల్పేపర్ కూడా మంచిగా కాంప్లిమెంట్ అయితే చేస్తుందన్నమాట. ఆ వాల్పేపర్ సైడ్ వచ్చేసి డైనింగ్ ఏరియా అండ్ ఈ విండో పక్కన ఫ్రిడ్జ్ వచ్చింది. కింద వచ్చేసి ఒక గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ కూడా వాల్పేపర్ అయితే చేపించారు. సో చెప్పాను కదా ఫుల్లీ వెంటిలేటెడ్ హౌస్ అనమాట. ఇక్కడ ఉన్నప్పుడు హోమ్ టూర్ చేద్దామంటే అస్సలు కుదరలేదు. సో ఏదో ఒకటి వచ్చేది అనమాట. సో అందుకే ఎంటీ హౌస్ టూర్ అయితే చూపిస్తున్నాను, వెళ్ళిపోతున్నాం కదా ఎలాగో అనేసి. సో ఇక్కడ నుండి స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి, ఇందాక చూపించాను కదా అలాగనమాట. రెంటెడ్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా ఆ డిఫరెన్సియేషన్ అనేది ఉండదు మాకు. సో మేము ఉంటున్నాము అంటే దాన్ని ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. సో నాకైనా సాగర్కైనా అదే మెయిన్ మోటో. సో ఎట్లా తీసుకున్నామో మళ్ళీ అట్లాగే రిటర్న్ చేయాలి అని చెప్పేసి. సాహత్ ఉన్నా కూడా మేము చాలా జాగ్రత్త పడతామన్నమాట, వాల్స్ మీద గీసేయకుండా, ఏది పడితే అది విరక్కొట్టకుండా అట్లాగా. మా విల్లా ఈజ్ నాట్ ఆల్ ఫ్యాన్సీ, బట్ నాకు నచ్చేది. సో ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపించేది అనమాట. ఇట్ ఫీల్స్ లైక్ హోమ్. సో ఎక్కడున్నా అంతే.
యాక్చువల్లీ మేము ఖాళీ చేసేస్తున్నామంటే మా ఓనర్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. సో రిక్వెస్ట్ చేశారనమాట వద్దని. డబ్బా కాదు, బట్ జరిగింది అదే, చెప్పాలి కదా. ఆయన పాపం రెంట్ కూడా తగ్గిస్తామన్నారు, బట్ మాకు అదర్ కమిట్మెంట్స్ ఉన్నాయి. సో అందుకే ఇవి ఇలా ఖాళీ చేయాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ గోయింగ్ టు రియలీ మిస్ దిస్ హౌస్. నేను చెప్పలేను నేను ఎంత మిస్ అవుతానో. సో ఇదంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 అయింది. ఫైనల్లీ రథం అయితే కదిలింది. ఈ షాట్ తీస్తున్నప్పుడు నేను ఎమోషనల్గా ఎంత బ్రేక్ డౌన్ అయ్యానో నాకు తెలుసు. ఐ డోంట్ వాంట్ టు షో దాట్. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ హౌస్ ఐ హ్యావ్ ఎవర్ స్టేడ్ ఇన్. ఐఎమ్ రియలీ గోయింగ్ టు మిస్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్. మా ఫ్రెండ్స్ అయితే వీడియోస్ షేర్ చేస్తూనే ఉన్నారు మా కోసం. ఇచ్చుడు పడుకో, నువ్వు కూర్చో వెనక్కి. సాహత్ ఇక్కడ కూర్చో వెనక్కి. బాయ్. అయ్యో బాయ్ బాయ్. మురళి గారికి చెప్పండి. షూర్. ఈ వ్యూ నుండి ఇదే నా లాస్ట్ వీడియో. సో అందుకే కంప్లీట్గా షూట్ చేయాలి మా లేనంతా కూడా అని అనుకున్నాను. స్టార్ట్ అయ్యేసరికి 2 దాటిపోయింది అనమాట. లంచ్ టైం అయితే అయిపోయింది. ఇదంతా కూడా కమ్యూనిటీ లాన్. సో ఉమెన్స్ డే అక్కడ జరిగింది. పక్కనే టెన్నిస్ కోర్ట్, క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఉంటాయి. ట్రక్ వాళ్ళని మమ్మల్ని ఫాలో చేస్తూ రమ్మని అయితే చెప్పాము. అండ్ దారిలో లంచ్ ఏమీ ప్రత్యేకంగా చేయలేదు. మేమైతే KFC తీసుకున్నామన్నమాట, టేక్అవే. వాళ్ళేమో లంచ్ తెచ్చుకున్నారు. అక్కడికి వెళ్ళడానికి స్లోగా ఒక 1 hour అయితే పట్టింది. వెళ్ళంగానే ఫస్ట్ చేయించిన పని ఏంటి అంటే బీరువా పెట్టించడం. బికాస్ తర్వాత అయితే వాళ్ళు అలసిపోతారని చెప్పేసి. తను ఎదురింట్లో బాబు అనమాట, సాహత్ ఫ్రెండ్. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6:30 అయిపోతుందన్నమాట. అండ్ మా దగ్గర ఉన్న 2 ton ఏసీని హాల్లో ఫిక్స్ చేస్తున్నాము. డ్రిల్లింగ్ వర్క్ అంతా కూడా జరిగింది. చూడండి ఎట్లా ఉందో. సో వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత నా పని అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, ఊడవడం అదంతా కూడా. సాగర్ అయితే నుంచున్న వాళ్ళు నుంచున్నట్టే ఉన్నారు. ఇక్కడ 3rd room కొంచెం చిన్నగా వచ్చింది. సో థ్రెడ్మిల్ అండ్ కొన్ని సైకిల్స్ అవి పెట్టేసరికి నాకు అది ఫిల్ అయిపోయినట్టు అనిపించింది. అండ్ మిర్రర్ కనిపిస్తుంది, అది డైనింగ్ ఏరియా, అటువైపు యూటిలిటీ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ అనమాట. నేను ఈ లోపు ఫ్రిడ్జ్ సామాన్ అంతా కూడా సర్దుకున్నాను. వీళ్ళు ఇక్కడ బెడ్ అనేది ఫిక్స్ చేస్తున్నారు, మాస్టర్ బెడ్రూమ్. వాళ్ళు ఫిక్స్ చేసిన తర్వాత దాంట్లో నుంచి తీసిన సామాన్ మళ్ళీ మేము అక్కడ పెట్టేసుకుంటాము. సో ఇదొక వాష్రూమ్ అండ్ ఇది వచ్చేసి 2nd room. సో ఇక్కడ కూడా బెడ్ అనేది ఫిక్స్ చేయాలి. సో అక్కడ ప్రింటర్ వచ్చింది అండ్ ఇటుపక్క వచ్చేసి వాషింగ్ మెషిన్ ఫిట్ చేయాలన్నమాట. వాళ్ళు వెళ్ళేసరికి 8:30 దాటింది. ఇప్పుడైతే నేను ఊడవడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే బయట అంతా కూడా క్లియర్ చేద్దామని, బికాజ్ ఎవరికి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు కదా. సో అదంతా క్లియర్ చేసిన తర్వాత సాగర్ వెళ్ళి కొంచెం మంచం మీద రెస్ట్ తీసుకుంటున్నారు. బికాజ్ తనకి చాలా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అన్నారనమాట. అండ్ ఇక్కడ అంతా కూడా నేను ఊడుస్తున్నాను. బికాజ్ నిద్రపోవాలి కదా, హాల్లో ఫిక్స్ చేసాం కదా ఏసీ. సో అందుకే హాల్లో పడుకుంటాము. ఇక్కడ డస్టింగ్ అంతా చేస్తున్నాను. ఆ రెడ్ బ్రిక్ పౌడర్ ఉంటుంది కదా, సో అదంతా కూడా రాలింది. అదంతా క్లీన్ చేసేసాను. సాహత్ అయితే 6:30కే వెళ్ళిపోయాడు మమ్మీ వాళ్ళ ఇంటికి. టైం చూడండి 10:15 అయిపోయింది. బబుల్ ర్యాపింగ్ చేసినవన్నీ కూడా నేను ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను. నెట్ కూడా ముందే పెట్టించేసాము, బట్ నెట్ సిగ్నల్ రావట్లేదన్నమాట. వైఫై ఏదో ప్రాబ్లం ఉండింది అన్నారు. అలాగే టీవీ కూడా ఫిక్స్ చేయాలి. యాక్చువల్లీ ఇది ఫ్రైడే రోజు దిగాం మేము. సో రేపు సాటర్డే సండే ఏమైనా పనులు చూసుకుందామని అయితే అనుకుంటున్నాము. సో ఇక నుండి ఇదే మేము ఉండబోతున్న ఇల్లు. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.